జాతరకు వేళయింది. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో 15 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం మేడారంలో ప్రభుత్వం 105 కోట్ల రూపాయలతో భక్తులకు వసతులు కల్పిస్తోంది. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు జరిగే జాతరకు 1.5 కోటి మంది వరకు భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు. జాతర ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యవేక్షించారు. 10వ తేదీ నాటికి మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మంత్రి సీతక్క. అయితే మేడారం జాతరకు రావాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరోసారి ఆహ్వానిస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. మేడారం మహా జాతరకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడే తిష్ట వేసిన మంత్రి సీతక్క పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సీతక్క మనతో ఉన్నారు. అక్క, ఇప్పటివరకు జాతర పనులు ఏ మేరకు వచ్చాయి, ఎట్లా కొనసాగుతున్నాయి? వాగులో కూడా అందరికీ స్నానాలు చేయడానికి షెడ్స్ కానీ, తర్వాత ట్యాప్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తున్నాం. ఎస్పీ, కలెక్టర్, అదర్ అధికారులు అందరూ కూడా ఇక్కడ రెగ్యులర్గా ఉంటున్నారు. గతంలో ఆదివారమో, బేస్తవారమో, శుక్రవారమో ఉండే భక్తులు ఈరోజు కూడా సోమవారం, నిన్న శనివారం కూడా, మొన్న శనివారం కూడా వచ్చారు. అంటే ఈ వారంతో సంబంధం లేకుండా రెగ్యులర్గా భక్తులు వస్తున్నారు. మన జిల్లా యంత్రాంగానికి కూడా పాపం వాళ్ళు దాదాపు 2 months నుంచి నిరంతరం పనిలోనే ఉన్నారు. వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము వారి యొక్క ఎఫర్ట్స్కు. రాష్ట్రపతిని కూడా ఆహ్వానించారని తెలుస్తుంది. సో ఎప్పుడు రాష్ట్రపతి అటు నుంచి ఏమైనా షెడ్యూల్ ఏమైనా ఉందా? అంటే మేము మొన్న వచ్చినప్పుడే వారికి చెప్తూ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా ప్రయత్నం చేస్తా, నాకుండే టైంని బట్టి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేకుంటే నెక్స్ట్ సారి అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాను కూడా మొన్నటిసారి చెప్పిరు వారు, నేను వారితో ఉన్నప్పుడు మీరు రావాలి మేడం ఇట్లా జాతర అన్నప్పుడు. ఇంకా కొంతమంది పెద్దల్ని కూడా రేపెల్లు నుంచి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొద్దిగా కార్డ్స్ రెడీ అవ్వడం కొద్దిగా డిలే అవ్వడం, తర్వాత గవర్నర్ గారి టైం కోసం కూడా మేము దాదాపు 4-5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. వారు అందుబాటులో లేక ఇవ్వలేదు. ఈ 2 రోజుల్లో గవర్నర్ గారికి ఇస్తాం. మంత్రులకు, ఎమ్మెల్యేస్కు, ఇతర అధికారులకు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా రాష్ట్రపతి దాకా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీడియా ద్వారా జాతర యొక్క తేదీలను ప్రచారం చేయాలని కోరుతా ఉన్నాం. సో జాతీయ హోదా ఖచ్చితంగా దక్కుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ దిశగా మీ ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతాయి? తప్పకుండా. అంటే ఆల్రెడీ ఎన్నికల టైంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా గారు, వారందరూ కూడా బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక గవర్నర్ గారికి తెలుసు, రాష్ట్రపతి గారికి కూడా నేను మొన్న వచ్చినప్పుడు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. నేను అనుకుంటున్నా వాళ్ళు జాతర ముందు ప్రకటిస్తారేమో అని ఆశాభావంతో ఉన్నా. మొత్తం మీద అయితే డెడ్లైన్ 10వ తేదీ, ఫిబ్రవరి 10వ తేదీలోగా వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దాదాపుగా పనులన్నీ పూర్తి అయిపోయాయి. సో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మంత్రులు 10వ తేదీలోపు పనులన్నీ పూర్తి చేయాలి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 మేడారం.